మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ బెనిఫిషియర్స్, వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చినటువంటి ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. మీకందరికీ తెలుసు, ఈ రాష్ట్రాన్ని సమున్నత శిఖరాల వైపు నడిపిస్తున్నటువంటి దార్శనికుడు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి గుండెలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి హృదయం కలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సంజీవని మంత్రం తెలిసినటువంటి వారు ఈ భూమండలంలో, దయచేసి నిలబడి ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు కూర్చోవాలి. సార్ కిక్కిరిసిపోయింది సార్, సందోహం వద్దని చెప్పాం సార్. ఇది లిమిటెడ్ ప్రోగ్రాం, 2000-3000 మందితో పెడతాం. ఎండ ఎక్కువగా ఉంది, మీరు రావద్దండి. ఒకవేళ ఎక్కువ మంది వస్తే సార్ నా మీద కోప్పడతాడంటే నువ్వెవడయ్యా చెప్పేదానికి? మా చంద్రబాబు నాయుడు చూడాలి మేమంతే. ప్రాణం ఒక లెక్క లేదు, ఎండ ఒక లెక్క కాదు, ప్రకృతి కూడా మాకు దిక్కు లేదు. మేము వచ్చి తీరుతామని యాదమరి మొత్తం పులకించిపోయింది. 23 సంవత్సరాలలో మీరు ముఖ్యమంత్రిగా తొలిసారి ఈ నియోజకవర్గానికి, రెండోసారి ఈ నియోజకవర్గానికి, ముఖ్యంగా యాదమరి మండలానికి వచ్చారు సార్. ఈరోజు సంజీవని కార్యక్రమం 4 యుగాలలో సంజీవని గురించి, సంజీవని మంత్రం గురించి తెలిసినటువంటి మునులు నలుగురే. అది కూడా ఒక శుక్రాచార్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు చరకుడు. కానీ ఆ సంజీవిని మంత్రాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చి 5 కోట్ల మందికి ఉపదేశం చేయడం కోసం వచ్చినటువంటి ముని, సంజీవిని మంత్రం తెలిసినటువంటి ముని. నాకు తెలిసి ఖరీదైనటువంటి వ్యక్తులు, డబ్బున్నటువంటి వ్యక్తులు, హెల్త్ ప్రొఫైల్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. వారికి సంబంధించినటువంటి హెల్త్ డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఆంధ్రాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, యాదమరిలో ఉన్నా, మార్లబండలో ఉన్నా, ఏ మూల మారు గ్రామంలో ఉన్నా